హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ ప్రీమిక్స్ పౌడర్ ఉంటే చాలండి, సాంబార్ని మనం చాలా త్వరగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుందండి. పప్పు ఉడకబెట్టే పని లేకుండా ఒక్కసారి ఇలా చేసుకొని పెడితే ఒక 10 నిమిషాలలో వేడిగా సాంబార్ని రెడీ చేసుకోవచ్చండి. ఇడ్లీలోకి, అన్నంలోకి దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసే ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. దీంట్లో 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. మీరు గ్లాస్తో అయినా కప్పుతో అయినా తీసుకోవచ్చు, ఏదైనా ఒకే కప్పుతో కొలతలు తీసుకోవాలండి. ఇలా ఫ్లేమ్ని మనం మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు దీంట్లో 1/2 కప్పు, ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో కందిపప్పు, అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు వేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి బాగా మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారించుకోవాలండి. ఇలా ప్లేట్లోకి మొత్తం తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పప్పు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ధనియాలు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దాల్చిన చెక్క 2 ముక్కలు వేసుకోవాలి. లవంగాలు 4 నుంచి 5 వేసుకోవాలండి. మిరియాలు ఒక 10 నుంచి 12 దాకా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మంచిగా వేయించుకోవాలండి, కమ్మటి స్మెల్ వచ్చే వరకు. ఇట్లా బాగా వేయించుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్లో మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ని మనం క్లీన్ చేసుకుని దీంట్లో మినపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. బియ్యం ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. బియ్యం వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని కూడా ఇక్కడేమో ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకొని ఇలా బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 30 దాకా ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. బాగా మంచిగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ కరివేపాకు తీసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి క్రిస్పీగా వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ని చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చేతితోని పట్టుకొని చూడండి, ఇలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి కరివేపాకును కూడా తీసుకోవాలి. బాగా చల్లారించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా చల్లారించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం పప్పు చల్లారించుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సగం వేసుకున్నానండి. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పుట్నాల పొడి ఎలా ఉంటుందో అలా అవుతుందండి గ్రైండ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇదే విధంగా మిగతా దాన్ని కూడా మనం పప్పును గ్రైండ్ చేసుకుని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ముందుగా మనం మసాలాలు వేయించుకున్నాం కదా, ఆ మసాలాలు కూడా వేసుకోవాలండి. మిక్సీ జార్లో మొత్తం మసాలాను దీంట్లో మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ సాంబార్ అయితే. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్కి అయితే చాలా మంచిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా సాంబార్ పొడిని ప్రిపేర్ రెడీ చేసుకుంటే ఇన్స్టెంట్గా సాంబార్ రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో ఒకవేళ మీరు తక్కువ ఉంటే సాంబార్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు తీసుకోవాలండి. నారలు అవన్నీ తీసేసి మెత్తగా మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఇలా పొడిలాగా వస్తుందండి గ్రైండ్ చేసుకుంటే.
ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమం ఉంది కదా, దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పొడిని రెడీ చేసుకుంటే మనం సాంబార్ ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ఒక హాఫ్ కప్పు దాకా ఈ సాంబారు తీసుకొని ప్రీమిక్స్ని తీసుకొని బాగా వాటర్లో మిక్స్ చేసుకొని మనము వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత సాంబార్ అయితే ఎలా చేసుకుంటామో అలా బాగా సాఫ్ట్ అయిన తర్వాత అన్ని కూరగాయలు ఇప్పుడు దీంట్లో మనం సాంబార్ ప్రీమిక్స్ వేసుకొని వాటర్ ఎంత అంటే అంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో పప్పు ఉడకబెట్టే పని లేకుండా చింతపండు లేకుండా మనం అప్పుడు చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.